ఆ ఎంపీడీఓ ఏమయ్యారు ఇప్పటిదాకా ఆచూకీ లేదు. టోటల్ పోలీస్ యంత్రాంగం చూస్తోంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పక్కన వరదలు వస్తుంటే దానికి బదులు ఈయన కోసం ఎతకాల్సి వస్తుంది. ఆయన ఒక చోట వెహికల్ పెట్టి వెళ్ళారు, ఇంకో చోట ఎక్కడో రైల్లో దిగారు అన్నంత వరకు మాత్రమే చూశారు. అసలు ఏమైపోయాడు ఆయన? ఇది సభ్య సమాజం. ఇవాళ తెలియనటువంటి పరిస్థితి ఏం లేదు. చిన్న పోలీస్ కంప్లైంట్ చేయాలి, ప్రభుత్వమే మారిపోయింది. ప్రసాదరాజుకు సంబంధించిన అనుచరుడు ఎవరో చేస్తే కంప్లైంట్ ఇస్తే ఎంతసేపు తీసుకెళ్ళి లోపలేయడానికి? అక్కడ ఒక ఎంపీడీఓ స్థాయి అధికారి అయితే ఆ తర్వాత 5 ఏళ్ల తర్వాత వస్తుందంటే 5 ఏళ్ల తర్వాతనే ఎవడు చూసుకుంటాడు? ఈలోపు శిక్ష పడితే రెండో వాడు భయం ఉండదా? లేదు. అలా కాదు అనుకుంటే ఇప్పుడైనా సమస్య ఉంటుందిగా. బేసిక్గా భయపడేవాడిని భయపెడతాది సమాజం. ఏ భయము లేదనుకుంటే ఎవరు ఏం చేయలేరు. బేసిక్గా ఇప్పుడు ఎంపీడీఓ గారు ఏమయ్యారు అన్నది స్వయంగా చంద్రబాబు పర్యవేక్షిస్తున్నారు. నిన్న చంద్రబాబు గారు ఎందుకు వాళ్ళ కుటుంబానికి ఫోన్ చేశారంటే, ఓ పక్కన వినుకొండ ఇష్యూ వైరల్ అవుతున్నటువంటి సందర్భంలో అది తెలుగుదేశం వాళ్ళ మీదకి వెళ్తోంది కాబట్టి ఇటు వైసీపీ వాళ్ళ అరాచకం ఇదిగో అని చెప్పేటటువంటి ప్రయత్నాలు చేసినట్టు కనబడుతుంది. బేసిక్గా అయితే అసలు ఎంపీడీఓ అదృశ్యం అవ్వడం ఏంటి, ఎందుకు అయ్యారు అన్నదైతే తెలిసిందే. ఇప్పుడు ఆ బకాయి ఉన్నటువంటి వ్యక్తి ఏం బెదిరించాడు, ఇది కనుక రాసిస్తే ఆటోమేటిక్గా చర్య తీసుకుంటారు. ముందు ఆయన ప్రజల ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంలో ఆయన మరేమి చేసుకోకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం.